మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములందరికీ శుభాలు కలుగును గాక. దేవుడైన యెహోవా నియమించిన లూనీ సోలార్ క్యాలెండర్ గురించి దినం ఎప్పుడు, వారం ఎప్పుడు, సంవత్సరం ఎప్పుడు, నెల ఎప్పుడు అనేది చూసాం ప్రియులారా. దాన్ని కొనసాగింపులో భాగంగా పార్ట్ 2 చూస్తున్నప్పుడు కొన్ని టెక్నికల్ లీగాలిటీస్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. తర్వాత గ్రిగోరియన్ క్యాలెండర్ ఎలాగ రూపాంతరం చెందింది అని చూద్దాం ప్రియులారా. పోయిన ఫస్ట్ వీడియోలో మనం ప్రియులారా నెల ఎప్పుడు మొదలవుతుందో, సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందో చూసాం. కానీ అసలు నెలలో ఎన్ని నెలలు ఉండాలి, అసలు దాని యొక్క టెక్నికల్ టర్మ్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇప్పుడు మనం ఫాలో అవుతున్న గ్రిగోరియన్ క్యాలెండర్ మనం ఎవరిని ఫాలో అవుతున్నాం? అల్టిమేట్గా స్క్రీన్లో కనపడదు గ్రిగోరియన్ సోలార్ క్యాలెండరా మనం ఫాలో అవుతున్నాము. రెండో పార్ట్ ప్రియులారా, ఇది సెకండ్, దాని కొనసాగింపు. సృష్టికర్త లూనీ సోలార్ క్యాలెండరా మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు? సూర్యుడిపై ఆధారపడింది. జనరల్గా 365 రోజులు సంవత్సరంలో ఉంటాయి. ఒక లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. అలా అయితే బైబిల్ క్యాలెండర్ చంద్రుడు మరియు సూర్యుని ఆధారపడింది. ఋతువులు, పండగలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. కాబట్టి గ్రిగోరియన్ క్యాలెండర్ మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. దాని కొనసాగింపుగా గ్రిగోరియన్ క్యాలెండరు ముందుగా చెప్పినట్టుగా కేవలం సూర్యుని ఆధారం చేసుకుని మాత్రమే వారు సూర్యుని ఆరాధిస్తారు. కాబట్టి సూర్యుని ఆరాధన చేసుకునే క్యాలెండర్ ఉంటుంది. దీన్ని బట్టి మాత్రమే ఈస్టరు, గుడ్ ఫ్రైడే ఇవన్నీ నిర్ణయిస్తారు ప్రియులారా. కాబట్టి ఈ మార్పులు ఎలాగొచ్చాయో మనం చూద్దాం. కాలాలు సమయాలు మార్చబోనుకొనని మనం గత వీడియోలో చూసాం ప్రియులారా. కాలాలు సమయాలకు విలువ ఏంటో గత వీడియోలో చూసాం. వాడు దాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తాడు. ఆ చిన్న కొమ్మ ఎవరో కాదు, ఇట్సే మీకు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఆ చిన్న కొమ్మ ఎవరో అనేది. స్క్రీన్లో కనపడుతుంది ఆల్రెడీ. బైబిల్ క్యాలెండర్ ఏంటంటే లూనీ సోలార్ క్యాలెండర్. అంటే వసంతకాలం మొదట వస్తుంది, సూర్యుడు నిర్ణయిస్తాడు. అంటే సంవత్సరాలు సూర్యుడు నిర్ణయిస్తే నెలలు మాత్రం చందమామ నిర్ణయిస్తాడని మనం చూసాం ప్రియులారా. కాబట్టి మనం ముందు కొన్ని టెక్నికల్ టర్మ్స్ చూద్దాం. లూనీ సోలార్ క్యాలెండర్ ఎలా పనిచేస్తుందో. లూనీ సోలార్ క్యాలెండర్లు కేవలం సూర్యుడి మీదో లేదా కేవలం చంద్రుడి మీద ఆధారపడదు. ఇది రెండిటి కలయిక. సూర్యుడు సంవత్సరం ఎప్పుడు మొదలవ్వాలో నిర్ణయిస్తాడు, సీజన్ ఆఫ్ ఈక్వినాక్స్. చంద్రుడు ఆ సంవత్సరంలో నెలలు ఎప్పుడు మొదలవ్వాలో నిర్ణయిస్తాడు. బైబిల్ ప్రకారం అబీబు మాసమే మొదటి నెల, నిర్గమాకాండం 12:2. పొలాల్లో ఎవ్వలు అంటే బార్లీ పక్వానికి రావడం మరియు వసంతకాలం రావడం ఈ నూతన సంవత్సరానికి ముఖ్యమైన గుర్తులు. ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న గ్రిగోరియన్ క్యాలెండర్ జనవరి 1 కన్నా దేవుని సృష్టిలోని ఈ ఖగోళ మార్పుల ఆధారంగా సమయాన్ని లెక్కించడం చాలా అర్థవంతంగా ఉంటుంది ప్రియులరా. ఎందుకు అర్థవంతంగా ఉంటుందో ఇప్పుడు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు లూనీ సోలార్ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు సాధారణంగా బైబిల్ క్యాలెండర్ సోలార్ క్యాలెండర్లో మనం వాడుతున్న ఇంగ్లీష్ క్యాలెండర్లో 365 రోజులు ఉంటాయి. లీపు 3-4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు ఫిబ్రవరి నెలలో కలుపుతారు. కానీ బైబిల్ క్యాలెండర్ ప్రకారం అలా కాదు, ఒక నెల కలుపుతారు. ఒక రోజు కలపడం కాదు, నెల కలపాల్సి వస్తుంది. ఎందుకు ఆ మార్పులు చేయాల్సి వస్తుంది అంటే మనం కొంచెం సైన్స్, మ్యాథమెటిక్స్ మనకు అర్థం కాదు. చూడండి, ఇక్కడ సూర్యుడు సంవత్సరాన్ని నిర్ణయిస్తాడు ప్రియులారా. ఇప్పుడు ఏమవుతుందంటే సూర్య సంవత్సరకాలం సంవత్సరకాలం అంటే భూమి ఒక వసంతకాలం నుంచి మళ్ళీ ఆ వసంతకాలం తిరిగి ఆ స్పాట్కి రావడానికి పట్టే సమయం సాధారణంగా 365 రోజుల 24.2422 రోజులు. అంటే ఎగ్జాక్ట్గా 365 రోజులు రాదు, కరెక్ట్గా 365 రోజులకి తిరిగి రాదు. 365 రోజుల 0.22 అంటే దాని అర్థం గంటల్లో నిమిషాల్లో చెప్పాలంటే కిందన రాసి ఉంచండి. 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45 సెకండ్లు. అసలు 12 నెలలు 13వ నెల ఎందుకు నెల కలపాల్సి ఉంటుందో మనం ఈ టెక్నికాలిటీస్ మనకు అర్థం కావాలి ప్రియులరా. మరి సేవకులుగా ముఖ్యంగా మీకు అర్థం కావాలి. మీకు అర్థమైతే చాలు, మీ సంఘానికి పరిచర్కి మీరు వివరించవచ్చు. ఇది చూడండి, ఎక్స్ట్రా ఏముంది. ఇప్పుడు 5 గంటల 48 నిమిషాల 45 సెకండ్లు, అంచుమించుగా 6 గంటలు ప్రతి సంవత్సరం ఎక్స్ట్రా ఉంటుంది. 365 రోజులు 6 గంటలకి ఆ స్పాట్కి మళ్ళీ ఆ స్పాట్ ఒక సంవత్సరం సర్క్యూట్ పూర్తవుతుంది. ఈ 6 గంటలు కాలం పేరుకుపోయి ఎంత అవుతుంది చూడండి. తర్వాత ఇప్పుడు సూర్యుడిని చంద్రుడిని ఆధారం చేసుకున్న క్యాలెండర్ కదా. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే సమయము 29 రోజులు కాదు.
భూమి చుట్టూ సూర్యుడు ఒక నెలవంక నుంచి మరియు నెలవంకకి వచ్చేంత వరకు 29 రోజుల 53 అంటే 53 రోజులు, అంటే 29 రోజుల 12 గంటల 44 సెకండ్ల 44 నిమిషాలు 3 సెకండ్లు. చంద్ర సంవత్సరం ఎంత? 354.36 రోజులు, అంటే 354 రోజుల 8 గంటల 48 సెకండ్ల 48 నిమిషాల 34 సెకండ్లు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి ప్రియులారా. చూడండి ఇక్కడ మీకు అవి వ్యత్యాసం. అంటే సూర్యుడు సంవత్సరం ఎంత అండి? సౌర సంవత్సరం. అంటే రెండింటిని ఆధారం చేసుకున్న క్యాలెండర్ కాబట్టి ఒక నెల ఎందుకు యాడ్ చేయాల్సి వస్తుందో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఒక 13వ నెల నడుస్తుంది. ఎందుకు ఇలాగ అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది అంటే సూర్యుడు భూమి తన చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. మరి మన భూమి చుట్టూ చందమామ తిరుగుతుంటాడు, మరి దాని చుట్టూ మనం ఆ చందమామ కూడా తిరుగుతుంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఇది 365 రోజులు 0.2422 అయితే చంద్ర సంవత్సరం ఎంత అండి? 354 రోజుల 36 రోజులు. అంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత అండి? 10 రోజుల 0.8822 రోజుల తేడా. 10.8822 రోజుల తేడా ఉందంటే చంద్ర సంవత్సరం తక్కువ. సౌర సంవత్సరం కంటే చంద్ర సంవత్సరం తక్కువ అని మనకు అర్థం అవుతుంది ప్రియులారా. అందువల్లనే అడ్జస్ట్మెంట్ చూడండి. వసంతకాలం అనేది సృష్టిలో దేవుడు ఉంచిన ఒక సరిహద్దు. ఆ సరిహద్దు దాటిన తర్వాత వచ్చే మొదటి కొత్త వంక మాత్రమే నూతన సంవత్సరాన్ని అభిమాసనానికి పునాది అవుతుంది. లోనార్ సోలార్ సమయమును సౌర మరియు చంద్ర సంవత్సరాల మధ్య వ్యత్యాసం. సౌర సంవత్సరం 365.24 రోజులు, చంద్ర సంవత్సరం 354.37 రోజులు. తేడా ప్రతి సంవత్సరం చంద్ర క్యాలెండర్ సౌర క్యాలెండర్ కంటే సుమారు 10.87 దాదాపు ఈ 11 రోజులు వెనకబడి ఉంది. చూడండి ఆ డిఫరెన్స్ చూడండి. 11 రోజులు వెనకబాటు ఉండడం వల్ల 11-12 నెలల క్యాలెండర్. అందుకే బైబిల్ క్యాలెండర్ ఒక రోజు కలపడం కాదు, నెల కలుపుతారు. ఎందుకంటే ఈ 10 రోజులు సంవత్సరానికి 11 రోజులు సుమారు. మరి 3 సంవత్సరాలకి 33 రోజులు కదా. ఆ 33 రోజులు కవర్ చేయడానికే ఒక నెల కలపాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాగ బ్యాలెన్స్ చేయకపోతే అబీబ్ నెల సాధారణంగా వసంతకాలంలో రావాలి ప్రియులరా. ఈ బ్యాలెన్స్ కానీ మిస్ అయిందా అబీబు పండగ చలికాలంలో వచ్చేస్తుంది. చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది ప్రియులరా. అందుకోసమే మీకు ఈ బ్యాలెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. అది టెక్నికల్ టర్మ్స్ మాట. ఇది అంతగా మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు. కానీ ఈ 14 రోజులు చూడ 13 అనేది ఎందుకు అవసరం అంటే ఈ 11 రోజుల తేడా 3 సంవత్సరాలకి కలిపి సుమారు 33 రోజులు, అంటే 32.64 రోజులు అవుతుంది. అయితే ఒక నెల కంటే ఎక్కువ సమయం. ఇది యాక్చువల్గా 29.5 రోజులు కదా సుమారు. ఒకవేళ మనం 12 నెలలనే పట్టుకుని సాగితే కొన్నేళ్ల తర్వాత చూడండి నెల కలపతో వచ్చింది. ఈ సౌర సంవత్సరానికి చంద్ర సంవత్సరానికి మధ్య ఈ దాదాపు 11 రోజులు డిఫరెంట్. అలాగే వదిలేసి మనం కంటిన్యూ అయిపోతే 12వ నెలతో మళ్ళీ 11వ నెల కలపకుండా 1వ నెల కంటిన్యూ అయితే ఏమవుతుందంటే వసంతకాలంలో రావాల్సిన పసకాపడి చలికాలం పోతుంది. కానీ దేవుడు పసకాని అబీబు ఎవ్వలు పక్వానికి వచ్చే కాలంలోనే ఆచరించాలని చెప్పారు. అందుకే సూర్యుడు తన చక్రాన్ని పూర్తి చేసే లోపు 12వ నెల ముగిసిపోతే బైబిల్ ప్రకారం 13వ నెల అడార్ షెమిని అని కలుపుతారు. అది 13వ నెల కలుపుతారు. అంటే సూర్యుడు తన చక్రం దగ్గరికి వచ్చినప్పటికెల్లా ఈ 12వ నెల పూర్తయిపోయింది అనుకోండి. 12వ నెలవంక పూర్తి అయిపోయింది. ఇంకా వసంత రాకముందే పూర్తి అయిపోయింది. అప్పుడు వచ్చే నెలవంక దీనికంటే ముందు వచ్చింది అనుకోండి. అప్పుడు దాన్ని 13వ నెలగా కంటిన్యూ చేయాలి. అప్పుడు ఇది ఎప్పుడు పూర్తి అవుతుందో అప్పుడు ఇంకో కొత్త నెలవంక వస్తుంది. ఈ కొత్త నెలవంక వచ్చిన తర్వాత అది కొత్త సంవత్సరం అబీబ్ నెల అవుతుంది. ఈ సమయాన్ని ఈ ఎక్స్ట్రా సమయాన్ని సౌర చంద్ర వ్యత్యాసాన్ని మళ్ళీ సమం చేస్తుంది. ఈ 13వ నెల అనేది అందువల్ల యాడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీకు ఇది అర్థం కావాలి. 12వ నెల ముగిసిన తర్వాత వచ్చే కొత్త నెలవంక మార్చి 20-21 కంటే మీకు అర్థమైన భాషలో సింపుల్గా ముందే వస్తే ఆ నెలను మొదటి నెలగా పరిగణించరు. ఎందుకంటే అలా చేస్తే పండగలు పసకా వంటి చలికాలంలోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ నెలను 13వ నెల అదార్ 2గా పరిగణించి
క్యాలెండర్ ఋతువులతో సమానం చేస్తారు. అంటే బైబిల్ క్యాలెండర్ ఋతువులు సమానం అవ్వాలి, అప్పుడే మనకి పండగలు కరెక్ట్ టైంలో పడతాయన్నమాట. 12 నెలల తర్వాత వచ్చే నెలవంక మార్చి 20-21 తర్వాత వస్తే దానిని అబీబ్ మొదటి నెలగా స్థిరపరుస్తారు. దీనివల్ల పంటలు పక్వానికి వచ్చే వసంతకాలంలో పండుగలు వస్తాయి. ఈ సింక్రనైజ్ చేసే పనిలోనే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఈ ముగుడిన చూడండి మిగిలిపోయింది. యాక్చువల్గా 33 రోజులు వచ్చేసింది. యాక్చువల్గా 29.5 రోజులు కదా నెల. ఎంత మ్యాథమెటిక్స్ అవసరం. మిగిలిపోయిన 2.64 రోజులు, దాదాపు 3 రోజులు క్యాలెండర్లో పేరుకుపోతూ ఉంటాయి. దీన్ని సర్దుబాటు చేయడానికి దేవుడు ప్రకృతిలో ఒక అద్భుత చక్రాన్ని ఉంచాడు. అదే 19 ఏళ్ళ చక్రం, 19 సంవత్సరాల సౌర సంవత్సరాలు, సుమారు 6,939.6 రోజులు, 235 చంద్రమాసాలు ఈజ్ఈక్వల్ టు 19 ఏళ్ళలో వచ్చే నెలలో సుమారు 6,939.7. చూసారా అంత. అందువల్లే దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ పిక్చర్లో చూడండి, గమనించండి. 17 ఏళ్ళు గడిచేసరికి సూర్యుడు మరియు చంద్రుడు మళ్ళీ ఖచ్చితంగా ఒకే బిందుకు వద్దకు వస్తాయి. ఈ డిఫరెన్స్ మరి కవర్ చేయాలి. ఈ 19 ఏళ్ళలో మనం కేవలం 6 సార్లు మాత్రమే 11 నెలలు కలిపితే ఆ మిగిలిన 3 రోజులు పేరుకుపోయి క్యాలెండర్ తప్పు అవుతుంది. అందుకే 19 ఏళ్ళలో 7 సార్లు 13వ నెల లీప్ ఇయర్స్ కలుపుతారు. ఈ 3 రోజులు అదనపు నిల్వను వాడుకోవడానికి 13వ నెలను ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక క్రమ పద్ధతిలో కలుపుతారు. సాధారణంగా 19 ఏళ్లలో 3, 6, 8, 11, 14, 17, 19 సంవత్సరాలు లీప్ ఇయర్స్గా పరిగణిస్తారు. 6వ సంవత్సరం తర్వాత 9వ సంవత్సరం కాకుండా 8వ సంవత్సరంలోనే కేవలం 2 ఏళ్ళ గ్యాప్లోనే లీప్ ఇయర్ వస్తుంది. ఇలా చేయడం వల్ల మిగిలిన 3 ఎక్స్ట్రా రోజులు అక్కడ ఖర్చు అయిపోయి క్యాలెండర్ మళ్ళీ సూర్యునితో టిక్-ఆఫ్ సమయానికి వస్తుంది. ఇంత లీగల్ టెక్నికాలిటీస్ ఉంటాయి. వీళ్ళ చూడండి, ఇక్కడ పిక్చర్లో చూడండి. పిక్చర్ తయారు చేశాను, ఏఐ ద్వారా చేశాను. లోనర్ మాసం ఎంత అండి? 29 రోజులు 12 గంటల 44 నిమిషాలు 3 సెకండ్లు. ఒక లోనర్ మాసం అంటే నెల. ఒక లోనర్ సంవత్సరం అంటే 355 రోజులు 8 గంటల 45 నిమిషాలు 34 సెకండ్లు. అందుకనే దీన్ని సౌర చంద్ర మధ్య గ్యాప్ ప్రతి ఏటా దాదాపు 11 రోజులు గ్యాప్. లూనీ సోలార్ దోషాన్ని ప్రతి ఏటా 11 రోజులు సరిచేయడానికి 19 ఏళ్ళ చక్రం ద్వారా 7 సార్లు అదనపు 13వ నెల కలుపుతారు. చూడండి ఇక్కడ స్పష్టంగా 3వ సంవత్సరం తర్వాత 6, 8, 11, 17 అలాగా 13వ నెల ప్రతి 2 లేదా 3 ఏళ్లకు ఒకసారి ఒక నెల కలుపుతారు. ఎందుకంటే 12 నెలలకి ఇంకా ఎక్స్ట్రా మంత్ కలుపుతారు. ఈ బ్యాలెన్సింగ్ మనకు తెలియాలి పిల్లరా. ఇది అర్థం చేసుకుంటే మనకి క్యాలెండర్లో 12 నెలలు ఉండాలా 13 నెలలు ఉండాలా అని మనం డిసైడ్ చేయొచ్చు. ఈ సంవత్సరం మాత్రం 13 నెలలు ఉన్నాయి. చూడండి, న్యూ విజిబుల్ క్రిసెంట్ మూన్ అంట ఎక్కడెక్కడ కనపడింది చూడండి. నేను ఏమన్నాను, వసువత్తు ఈ సంవత్సరం మార్చి 20 మధ్యాహ్న సమయం వస్తే దానికంటే 12 నెలలు పూర్తి అయిపోయింది. అప్పటికే నెలవంక పూర్తి అయిపోయి నెల పూర్తి అయిపోయింది. 13వ నెలవంక వచ్చేసింది. ఎప్పుడు ముందు రోజు వచ్చింది అంటే ఇంకా చలికాలంలోనే ఈ నెలవంక కనపడింది. కాబట్టి ఇది అఫీషియల్ కొత్త సంవత్సరం కాదు. కాబట్టి వసంత విషువత్తు పూర్తి అవ్వలేదు ఇంకా. చూడండి, ఈజీలీ విజిబుల్ టు ద నేకెడ్ ఐ. ఇక్కడ అమెరికా ప్రాంతం వాళ్ళు స్పష్టంగా నెలవంకను చూస్తారు. ఇంకా వసంత విషువత్తు రాకముందే వారు ఫస్ట్ నెలవంకను చూస్తారు. కాబట్టి అఫీషియల్గా ఇది మొదటి నెల అనడానికి లేదు. ఇది 13th న్యూ మూన్గా చూడాలి. అంటే స్ప్రింగ్ ఈక్వినాక్స్ కంటే ముందు రోజు వచ్చింది కాబట్టి ఇది ఇస్ నాట్ అఫీషియల్గా ఇది 13th మంత్గా మనం పరిగణించాలి. చూడండి, ఇజ్రాయేల్ ఆ ప్రాంతం వచ్చినప్పుడు గ్రీన్ కలర్ నాట్ విజిబుల్ విత్ ఏ కన్వెన్షనల్ టెలిస్కోప్ ద్వారా చూడడం అవుతుంది. కాబట్టి మనం దీన్ని బట్టి ఈ నెలలో యాక్చువల్గా 13 నెలలు ఉన్నాయి ఈ సంవత్సరం. అందుకనే ఈరోజు రాత్రి నెలవంకతోనే కొత్త సంవత్సరం అనేది మొదలవుతుంది ప్రియులారా. ఇది మనం బైబిల్ లూనీ సోలార్ క్యాలెండర్ ప్రకారము రోజు అని సింపుల్గా చెప్పేస్తాను ప్రియులారా. దేవుడు నియమించిన క్యాలెండర్ ప్రకారం రోజు అనేది సూర్యాస్తమయం వరకు ఒక రోజు అయితే, వారం అనేది ఆ క్రమం విశ్రాంతి దినాన్ని ఒక కొలబద్దగా తీసుకుంటూ చక్రాలు వెళ్ళగా ఇప్పటికీ కొనసాగుతున్న దాన్ని ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. అలాగే నెల అనేది ఫస్ట్ నెలవంక కనపడినప్పుడు నెలవంక మొదలవుతుంది. అయితే సంవత్సరాన్ని సూర్యుడు బట్టి మనం నిర్ధారించాలి. సూర్యుడు వసంతకాలం స్ప్రింగ్ ఈక్వినాక్స్ రోజు
ఒక సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఆ న్యూ మూన్ రోజు కొత్త సంవత్సరం ప్రారంభించాలి కాబట్టి ఒకవేళ 13th న్యూ మూన్ వసంత ఋతువు కంటే ముందు వస్తే అది 13th మంత్గా చూడాలి. 12th మంత్ తర్వాత వచ్చి న్యూ మూన్ తర్వాత ఒకవేళ ముందు వస్తే 13. నేనేమంటానంటే నెల ఎప్పుడు నెలవంకతో మొదలవుతుంది. సాధారణంగా నెలలు 12 కానీ 13 నెలలు కానీ ఉంటాయి. ఆ చక్రం 19 years సైకిల్ మనకు అర్థం కావాలి. ఇది సంవత్సరం అనేది స్ప్రింగ్ ఈక్వినాక్స్తో మొదలవుతుంది. ఇది బైబిల్ క్యాలెండర్ సింపుల్గా. ఇప్పుడు మనం వాడుతున్న గ్రిగోరియన్ క్యాలెండర్, ది ఇంగ్లీష్ రోమన్ సోలార్ క్యాలెండర్ అంటారు, అంతే కదా. ఇప్పుడు మనం వాడుతుంది జనవరి అంటే ఒక రోమా దేవుడు దాన్ని గౌరవార్థంగా పేరు పెట్టుకున్నారు, జానస్, నేమ్డ్ ఫర్ జానస్ ద టూ ఫేస్డ్ రోమన్ గాడ్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అండ్ బిగినింగ్స్. తర్వాత ఇక్కడ తప్పుపడిందా, జనవరి ఫిబ్రవరి మార్చ్ పడలేదా? మార్చ్ అంటే ఏంటి? మార్స్ ద రోమన్ గాడ్ ఆఫ్ వార్ అంటే ఒరిజినల్ ది ఫస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్ ఒరిజినల్గా అయితే. వెర్నల్ ఏప్రిల్ చూడండి, ఏప్రిల్ మాసం నేమ్డ్ ఆఫ్టర్ లాటిన్ మీనింగ్ టు ఓపెన్ చూడండి. తర్వాత మే క్రాప్స్ అని, తర్వాత జూన్ సమ్మర్ అని, తర్వాత జూలై, తర్వాత జూలియస్ సీజర్ అతని గౌరవార్థమే జూలై అని పెట్టారు. ఆగస్ట్ అంటే రీనేమ్డ్ ఆఫ్టర్ ఆగస్టస్ సీజర్ ఆగస్టస్ సీజర్ క్షమించాలి, అతని గౌరవార్థమే ఆగస్ట్ అని పెట్టారు. తర్వాత సెప్టెంబర్ మాసం, తర్వాత అక్టోబరు, డిసెంబరు. చూసారా ఇక్కడ 2 సార్లు డిసెంబర్ ఓడిపోయింది, కొంచెం క్యాలెండర్ తప్పడింది, క్షమించారా. తర్వాత మన క్యాలెండర్లో చూసారు కదా, మన క్యాలెండర్లో అయితే సాధారణంగా భూమి సూర్యుడు చుట్టూ తిరిగి వసంతకాలానికి రావడానికి 365 రోజులు మన క్యాలెండర్ నిర్ణయించారు. ఎందుకంటే 3.24 కదా. తర్వాత లీప్ ఇయర్లో ఒక రోజు కలుపుతారు, ఎందుకంటే యూజువల్లీ డివైజబుల్ బై 4 ఎక్సెప్ట్ సెంచురీ ఇయర్స్ అన్లెస్ 400. ఈ గ్యాప్ 4 yearsకి ఒకసారి ఒక రోజు కలపాల్సి ఉంది, ఎందుకంటే అప్పుడు మన క్యాలెండరు సీజన్స్తో ఈక్వేట్ అవుతుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అసలు మనం వాడుతున్న క్యాలెండర్ అసలు ఎక్కడి నుంచి మొదలైందంటే ఫస్ట్ ఈ క్యాలెండర్ గ్రిగోరీ మొదలెట్టారు. మనం వాడుతుంది గ్రిగోరీని ఇంగ్లీష్ క్యాలెండర్ ఎప్పుడు మొదలైందంటే రిఫర్మేషన్ జరిగింది, ఒక సంస్కరణ జరిగింది. మనం జాగ్రత్తగా చూస్తే అది ఎప్పుడు జరిగిందంటే పోప్ గ్రిగోరీ 13 ఆయన ఈ మోడర్న్ క్యాలెండర్ మనం వాడుతున్న క్యాలెండర్ ఒక రీమాడిఫై చేశాడు. ఎలా చేశాడంటే చూస్తే అక్టోబరు 1582 సంవత్సరం జూలియన్ క్యాలెండరు నడిచేది. అంటే 1582 ఇప్పుడు మనం వాడుతుంది ఇంగ్లీష్ క్యాలెండర్ యాక్చువల్గా సంస్కరణ తీసుకొచ్చింది పోప్ గ్రిగోరీ 13వ గ్రిగోరీ. అతను ఏం చేశాడు చూడండి, అక్టోబరు చూడండి, మీరు క్యాలెండర్లో వెతకండి. అక్టోబర్ 1582లో సోమవారం మొదటి రోజు సోమవారం పడింది. 2, 3, 4 లక్షవారం ఏమో 4వ తారీఖు. ఇప్పుడు 5వ తారీఖు ఏమవుతుందండి? శుక్రవారం. కానీ శుక్రవారం అలా వారం మారలేదు చూడండి, ఆ వీక్లీ సైకిల్ మారలేదు, కానీ 4 కాస్త 15 అయిపోయింది. అంటే ఎన్ని రోజులు పోయాయి? 10 రోజులు పోయాయి. తర్వాత ఈరోజు యాక్చువల్గా మీరు 1582 సంవత్సరం అక్టోబర్లో మీరు చూడగలిగితే 4 తర్వాత 5 ఉండదు, 4 తర్వాత 15వ తారీఖు ఉంటుంది. ఈ 10 రోజులు పోపు తీసాడు. ఎందుకు తీసాడో కారణం చూద్దాం. చూడండి ఇక్కడ పిక్చర్లో మన క్యాలెండర్ వాడుతున్న ఇంగ్లీష్ క్యాలెండర్ అనేది సంస్కరణ ఎప్పుడు జరిగిందంటే 1582లో గ్రిగోరీ మొదలెట్టాడు. ఎందుకంటే బ్లాక్ కలర్ 15th నుంచి మొదలైంది. అప్పుడు ప్రపంచంలో అత్యంత నోన్ వరల్డ్లో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అందరూ రోమన్ కల్చర్ ప్రభావిత ప్రాంతాల్లో అక్టోబర్ 4 వరకు జూలియన్ క్యాలెండర్ అనేవారు. దాన్ని జూలియన్ క్యాలెండర్ 1582 సంవత్సరం అనేవారు. తర్వాత 15వ తారీఖు 10 రోజులు గ్యాప్ తీసాడు. ఎందుకు తీశాడు? దీనికి ఒక చరిత్ర తెలియాలిపోయాం. అసలు మనం వాడుతున్న క్యాలెండర్ ఎన్ని మాయలు జరిగాయి అంటే పొరపాడుతుంది జనాలకి, మనకు అర్థం కావాలి. అసలు గ్రిగోరీ మనం వాడుతున్న క్యాలెండర్లో 10 రోజులు ఎందుకు తీయాల్సి వచ్చింది గ్రిగోరీ? దానికి కారణం ఉంది, దానికి చరిత్రలోకి వెళ్ళాలి. అసలు దీన్ని జూలియన్ క్యాలెండర్నే సంస్కరించాడు గ్రిగోరీ అని. ఎందుకు సంస్కరించాల్సి వచ్చిందంటే ముందు ఆ మూలంకి వెళ్తాం. అసలు జూలియస్ సీజర్ ఒక క్యాలెండర్ ప్రతిపాదించాడు రోమా సామ్రాజ్యంలో. అప్పుడు 46 BCలో, క్రీస్తు పూర్వం 46 అప్పటికే రోమన్ క్యాలెండర్ ఉండేది. అది సంవత్సరానికి 10 నెలలు ఉండేది. అది అతను స్కాలర్స్ ఉపయోగించి అర్థమైంది ఈ క్యాలెండర్ చాలా తప్పుగా నడుస్తుంది, కాలాలు సీజన్స్ తగినట్టుగా క్యాలెండర్ ఉండట్లేదు, 10 నెలలు ఏంటి నెలకని మాట్లాడినప్పుడు అప్పుడు సూర్యుడిని ఆరాధించేవారు కాబట్టి సూర్యుడి చుట్టూ భూమి తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుందని అక్కడ స్కాలర్స్ అన్నీ పరీక్షించి జూలియస్ సీజర్కి ఏం చెప్పారంటే 365 పావు రోజుల్లో సూర్యుడు చుట్టూ ఒక రౌండ్ తిరుగుతుంది, అదే వసంతకాలం అంటే స్ప్రింగ్ ఈక్వినాక్స్ టైం అన్న చెప్పారన్నమాట. సోలార్ ఇయర్ క్యాలెండర్
కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే పిల్లరా, సాధారణంగా మేము ఏం చెప్పాను, సోలార్ ఇయర్ ఏంటంటే 365 డేస్ పాయింట్ 2422 రోజులు, 365 పాయింట్ 24 22 పాయింట్ చిల్లరే. కానీ ఈ జూలియస్ సీజర్ టైంలో ఈ స్కాలర్స్ అందరూ ఇతని ద్వారా ఏం చేశారంటే తప్పు కాల్కులేట్ చేశారు. 365.25గా నిర్ణయించారు. దానివల్ల ఏమైంది, ప్రాబ్లం అయింది. చూడండి, సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూలియస్ సీజర్ ప్రవేశపెట్టిన క్యాలెండర్ ప్రకారము ఒక సంవత్సరం అంటే సరిగ్గా 365.25 రోజులు లేదా 365 రోజుల 6 గంటలని అతను నిర్ణయించి క్యాలెండర్ మొదలెట్టేశాడు. నడిచిపోతుంది, చక్రం నడిచిపోతుంది అది. కానీ వాస్తవానికి సౌర సంవత్సరం 365.2422 రోజులు అంటే 365 రోజులు 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు. జూలియస్ సీజర్ ప్రవేశపెట్టిన క్యాలెండర్ కంటే 14 నిమిషాల 11 నిమిషాల 14 సెకండ్లు తక్కువ. అంటే నిజంగా వాస్తవానికి సౌర క్యాలెండరు త్వరగా వచ్చేస్తుంది. దానికంటే 11 నిమిషాల 14 సెకండ్లు వెనకబడి వస్తుంది. అంటే ఎక్కువ లెక్కెడుతున్నారు. అంటే వీరు జూలియస్ సీజన్ ఆల్రెడీ వసంత ఋతువు వచ్చేస్తుంది. మామూలుగా సౌర క్యాలెండర్ ప్రకారం, బయట ఋతువుల ప్రకారం ఈ క్యాలెండర్ ఏంటంటే ప్రతి సంవత్సరం 11 నిమిషాల 14 సెకండ్ వెనక్కి ఇలా జరుపుకుంటూ అలాగా ఆ చిన్న తేడాయే. కంప్లీట్ సర్క్యూట్ అవ్వడానికి ఇతను కాల్కులేషన్ సరిగ్గా చేయలేదు. ఆ చిన్నపాటి డిఫరెన్సే అనుకోవచ్చు. కానీ ఆ చిన్నపాటి డిఫరెన్స్ 128 సంవత్సరాలకు ఒక రోజుగా మారిపోయింది. అంటే ప్రతి 128 సంవత్సరాలకి నిజమైన సౌర సంవత్సరానికంటే వెనకబడి ఉంది జూలియస్ సీజర్ క్యాలెండర్. ఆ వెనకబాటు రాను 400 సంవత్సరాలకి సౌర చక్రం కంటే జూలియస్ సీజర్ క్యాలెండర్ ఎన్ని రోజులు తక్కువగా ఉంది. ఎక్కువ లెక్కెట్టడం వల్ల తక్కువ అవుతుంది అట. 3.5 రోజులు తక్కువగా కనపడుతుంది. అంటే ఇక్కడ బయట పరిస్థితులేమో క్యాలెండర్ వసంతకాలం వచ్చేస్తుంది, కానీ ఇంకా 3 రోజులు వెనక చలికాలంలో ఉన్నట్టు ఉంటుంది. అలా 400 సంవత్సరాలకి ఈ మార్పు కాస్త 46 నుంచి 3 ఎస్ప్రోవర్ చనిపోయిన 32 వరకు గతించిన 70 రోజుల్లో 6.6 రోజులుగా ఎక్స్ట్రా ఉంటే 32 నుంచి 325 వరకు 239 సంవత్సరాలకి 2.3 రోజులు తక్కువ సౌర సంవత్సరం కంటే తక్కువగా ఉంది జూలియస్ సీజర్. అలాగే 325 నుంచి 1582 సంస్కారం చేశాడు కదా గ్రెగోరియన్. చేసినప్పటికీ 9.8 రోజులు, దాదాపు 10 రోజులు తక్కువ ఉంది. అంటే మొత్తం మీద 46 జూలియస్ సీజర్ మొదలెట్టిన దగ్గర నుంచి ఆ గ్రిగోరి అది అంటే దాన్ని మార్పులు చూసినప్పటికీ 1582కి దాదాపు 13 రోజులు పేరుకుపోయింది. అంటే వెనకబడి ఉండిపోయింది క్యాలెండర్. అది కాలాలతో పరిగెట్టట్లేదు ఈ జూలియస్ సీజర్ క్యాలెండర్. దానివల్ల వెనకబడిపోయింది. ఎక్స్ట్రా డేస్ వల్ల, ఎక్స్ట్రా కౌంట్ చేస్తున్న, ఎక్స్ట్రా పరిగెట్టడం వల్ల వెనకబడిపోయింది. దాన్ని ఏం చేశారు, ఇదంతా ఎవరు గుర్తించారంటే ఈ పేరుకుపోయిందని నీసియా సభ గురించి మనకు తెలియాలి. ఇది నెమ్మదిగా పేరుకుపోతూ ప్రతి 128 సంవత్సరాలకు ఒక రోజు యాడ్ అవుతుంది. అలాగా నైసియా సభ, కౌన్సిల్ ఆఫ్ నైసియా సభకు వచ్చినప్పుడు దాదాపు 3 రోజులు పేరుకుపోయింది. అప్పుడు వసంత ఉత్సవత్తు మార్చి 22, 23 ప్రాంతాల్లో వచ్చేది అన్నమాట. మార్చి 22, 23 ప్రాంతాల్లో వచ్చేది పేరుకుపోయి. తర్వాత ఏమైందో చూడండి. ఇది అసలు నైసియా సభ అంటే ఏంటో మనకి 325 చక్రవర్తి కాన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో ఈస్టర్ తేదీ నిర్ణయించారు. అసలు ఎందుకు నిర్ణయించారు, ఇది ఇంపార్టెంట్. అప్పటికి ఈ చక్రవర్తి గారి మీటింగ్ జరిగినప్పటికీ ఇక్కడ అందరూ రోమన్ ప్రపంచవ్యాప్తంగా బిషప్లు అందరూ వచ్చారు. కేవలం మెస్సియానిక్ బిషప్స్ తప్ప అందరూ ఆహ్వానించబడ్డారు. వాళ్ళు మాత్రం రానివ్వలేదు. వాళ్ళంటే యాంటీసెమిటిజం, యాంటీ త్వర ఆ కాన్సెప్ట్ అప్పుడు బాగా పెరిగిపోవడం వల్ల ఎవరిని యూదులు బిషప్లను ఎవరిని పిలవలేదు. ఇక్కడ అంతా అన్నిమోకంతా కూరుకుని వీరు ఈస్టర్ అంటే ఈ పస్కాకి వేరుగా మనం ఒక పండగ చేసుకుందాం, ఈస్టర్ ప్రభు పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుని చేద్దాం, పస్కా ఆ పస్కా మనకు వద్దు, అది యూదులు ఆ సాంప్రదాయము అని చెప్పి దీనికంటూ ప్రత్యేకంగా నిర్ణయించాలని ప్రతి ఏడు అందరూ ఒకేలాగా రాజ్యమంతా సెలబ్రేట్ చేయాలని దీని గురించి ఈస్టర్ తేదీ గురించి చర్చ జరిగింది 325లో. చూడండి, నీసియా సభ అంటారు, నికేయా సభ అంటారు దాన్ని.
తెలుగులో సమయంలో 325 సమయంలో చక్రవర్తి కాన్స్టాంటినోపుల్ ఒక రాశాడు. కాన్స్టాంటినోపుల్ ప్రధాన ఉద్దేశం యూదుల క్యాలెండర్ నుండి క్రైస్తవుని విడదీయడం. ఈ అదో దుర్మార్గుడు. ఆయన ఇలా అన్నాడు, అత్యంత పవిత్రమైన పండుగను, అంటే ఆడి దృష్టిలో ఈస్టర్ ఆచరించడంలో మనం యూదుల ఆచారాన్ని అనుసరించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే వారి చేతులు భయంకర నేరంతో అపిక్తమయ్యాయి. కాబట్టి వారు చేసిన, ఎవరో యూదులు చేసిన దాని మీద, అంటే యూదు పండగలు కూడా వారిని అంటగట్టేసాయి, దాన్ని దూరం చేశారు అసలు ఒరిజినల్ సమాజానికి. కాబట్టి ఆ జనము యూదులతో, అంటే జనం అంటే ఆడి దృష్టిలో యూదులతో మనం ఎటువంటి సంబంధం కలిగి లేకుండా ఉందామని ఈ సభలో అన్నాడు. యూదుల క్యాలెండర్ తప్పని వాదించడం. యూదులు ఒకే సంవత్సరంలో 2 సార్లు పస్కా జరుపుకుంటున్నారు అని అతడు విమర్శించాడు. వీళ్ళు హెలాల్ క్యాలెండర్ అని ఫాలో అవుతుండేవారు మాట. ఈ క్యాలెండర్ వల్ల, అంటే వసంతకాలం పూర్తి అవ్వకముందే మళ్ళీ కొత్తది మొదలెట్టిన అతని దృష్టిలో 2 పండగలు చేస్తున్నట్టుమాట. వాళ్ళు కూడా ఒక ఫిక్స్డ్ క్యాలెండర్ మొదలెట్టారు యూదులు. అంటే మెసానిక్స్ కాదండి, ప్రభువుని అంగీకరించిన యూదులు ఒక ఫిక్స్డ్ క్యాలెండర్ పెట్టాడు. కళ్ళుతో చూసి దేవుడు చెప్పినట్టుగా ఆ క్యాలెండర్ కాకుండా అప్పుడు వరకు ఉండేది, దేవాలయం కూలిపోయిన తర్వాత ఇంకా ఫిక్స్డ్ క్యాలెండర్ పెట్టడం మొదలెట్టారు. దానివల్ల 2 సార్లు జరిపేసి ఇది మళ్ళీ మండింది. ఇతను ఒక రకంగా కరెక్టే. మరి ఇది వారు తమ తప్పుల వల్ల ఒకే సంవత్సరం 2 సార్లు పస్కా జరుపుకుంటారు. కానీ మనం వారి అంధత్వాన్ని ఎందుకు అనుసరించాలి? మన రక్షకుడు మనకు ఒకే ఒక పవిత్రమైన రోజును విముక్తిని ఇచ్చారు. అంటే ఈస్టర్ అసలు ఉద్దేశంలో ఐక్యత పేరుతో మార్పు సామ్రాజ్యం అంతా ఒకే రోజు పండుగ జరుపుకోవాలని ఆయన పట్టుబట్టాడు. ప్రపంచం అంతా ఏకాభిప్రాయంతో దేనిని ఆచరిస్తుందో దానిని మీ మనస్సాక్షి కూడా అంగీకరిస్తుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి యూదులతో ఎటువంటి సంబంధం లేకుండా ఒకే పద్ధతిలో అందరూ ఈ పండుగ జరుపుకుందాం. అంటే ఈస్టర్ పండుగ అంటే యేసు ప్రభు మరణించిన మరి పునరుద్ధారణ అసలు తేదీని అనుసరించడం కంటే యూదులు దూరంగా ఉండడమే వారికి ముఖ్యమైపోయింది. దీనివల్ల బైబిల్ పక్కకు నెట్టివేయబడింది. చూడండి, అలాగా ఈ పెద్దలందరూ నికేయ సభలో 325లో ఏం నిర్ణయించారంటే, సూర్యుడు మాత్రం ఆధారం చేసుకుంటారు కదా వీళ్ళు. సూర్యుని తర్వాత పౌర్ణమి, ఎందుకంటే పస్కా పౌర్ణమి రోజు వస్తుంది కదా. కాబట్టి దాన్ని మరీ పూర్తిగా దూరం చేయకుండా ఫస్ట్ ఏమో ఇలా నిర్ణయించారట. ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇలాగే నిర్ణయిస్తారు. ఈస్టర్ ఎలా పడుతుందంటే కాన్స్టిట్యూషన్ బిషప్లు అందరూ నిర్ణయించారు. ఇది బైబిల్ క్యాలెండర్ సంబంధం లేదు సుమా. ఫస్ట్ వసంతకాలం రావాలట, స్పిన్నింగ్ ఏమన్నా చూడాలట, మార్చి 21 వాళ్ళు డేట్ నిర్ణయించారు. ఆ డేట్ తర్వాత వచ్చే పౌర్ణమి. మీరు ఎప్పుడు ఏ సంవత్సరమైన క్యాలెండర్ వెతకండి, మార్చి 32 తర్వాత మీ క్యాలెండర్లో మీ ఫోన్లో వెతకండి. ఏ సంవత్సరమైన ఈస్టర్లు ఎప్పుడెప్పుడు పడ్డాయి చూడండి. ఎప్పుడు ఈ పద్ధతే ఫాలో అవుతారు. వసంతకాలం తర్వాత వచ్చే పౌర్ణమి, పాస్కాల్ మోసం, అంటే మళ్ళీ పస్కాని దూరం పెట్టేసి పస్కాని అసలు పదం ఫలంకి లింక్ ఉన్న దాన్ని దూరం పెట్టేసి పస్కాకి విరుద్ధంగా ఈస్టర్ సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారు? స్ప్రింగ్ ఈక్వినాక్స్ తర్వాత వచ్చి న్యూ మూన్. అసలు న్యూ మూన్ ఏదండి? న్యూ మూన్తో సంబంధం లేకుండా, సంబంధం లేకుండా ఆ పాస్కల్ న్యూ మూన్ అని చెప్పి పౌర్ణమి రోజు తర్వాత వచ్చే ఆదివారాన్ని చూడండి. ఉదాహరణకి మార్చి 21 ఫస్ట్ చూడాలి. ఆ మార్చి 21 తర్వాత ఎప్పుడు పౌర్ణమి వస్తుందో చూస్తారు. ఆ పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారాన్ని ఈస్టర్గా నిర్ణయించారు. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. అదే బైబిల్ క్యాలెండర్ ఎలా ఫాలో అవ్వాలి? మొదట వసంతకాలం ఓకే, తర్వాత అబీబ్ నెలవంక కనపడాలి. ఇక్కడ లేదు. నెలవంక ఏది? ఇక్కడ చందమామ కాదు కదా వీళ్ళు క్యాలెండర్ ఫాలో అయ్యేది. వీళ్ళు కేవలం సూర్యుని ఆధారిత క్యాలెండర్ కదా ఫాలో అవుతారు. కాబట్టి సూర్యుడు మాత్రం ఆధారం చేసుకుని వసంతకాలం తర్వాత పౌర్ణమి తర్వాత ఆదివారం అని నిర్ణయించారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మొదట వసంతకాలం చూడాలి, తర్వాత మొదట అబీబ్ నెలవంక చూడాలి, తర్వాత పౌర్ణమి పస్కా రోజు చూడాలి, వారాంత విశ్రాంతి దినం చూడాలి, అప్పుడు ప్రథమ ఫలము. ఇది బైబిల్ చెప్పిన పద్ధతి, ప్రథమ ఫలములు. కానీ వీళ్ళు చెప్పిన ఈస్టరు ఈ షెడ్యూల్ ఇది ఎప్పుడు మీరు ఏ సంవత్సరం వెతకండి, 2024 వెతకండి. మార్చి 21 తర్వాత ఎప్పుడు పౌర్ణమి వచ్చింది చూడండి. ఆ పౌర్ణమి తర్వాత వచ్చి ఆదివారమే ఈస్టర్గా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఉంటుంది. మీరు చూపితే షాక్ అవుతారు. వాళ్ళు నిర్ణయించారు. ఎవడండి నిర్ణయించే హక్కు? ఎవడిచ్చాడు? ఇప్పుడు ఈస్టర్ చేసుకుంటున్నారు కదా, ప్రతి సంవత్సరం ఒక డేట్ చెప్తారు కదా, ఈరోజు ఈస్టర్ అని చెప్తారు కదా. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు ఈ సంవత్సరం ఈస్టర్ ఈరోజు ఎందుకు పడింది, పోయిన సంవత్సరం అలా ఎందుకు పడింది? ఎవడో చెప్తాడు, మనం ఫాలో అవుతాం. అసలు ఎవడు నిర్ణయించాడంటే కాన్స్టాంటినోపుల్ బిషప్లు అందరూ కలిపి నిర్ణయించారు. వీడు ఎవడండి నిర్ణయించడానికి? పస్కాని దూరం పెట్టి ఒక కొత్త ఈస్టర్, అంటే ఏదో ప్రభు పునరుద్ధానం అన్నట్టుగా మాయ చేసి మారేడాకాయ చేశారు వీళ్ళంతా కలిపి. బైబిల్ క్యాలెండర్ ప్రకారం ఇది వాస్తవం.
ఇలా చూడాలి. తర్వాత ఏమైంది, ఈ డేట్ ఫిక్స్ చేశారండి. ఇంకా అది ప్రతి సంవత్సరం మార్చి 21 తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారమే ఈస్టర్. ఈ క్యాలెండర్లో ఎక్కువ రోజులు కౌంట్ చేయడం వల్ల కౌంట్ చేయడం వల్ల దినాలు వెనక్కిపోతున్నాయి. ప్రతి సంవత్సరం 120 సంవత్సరాలకు ఒక రోజు వెనకబడిపోతుంది. అలాగా 325 నుంచి 1545 సంవత్సరంకి వచ్చినప్పటికీ జూలియన్ క్యాలెండర్లోని లోపాలను సరిదిద్దడానికి పోప్ పాల్ III కాలంలో జరిగిన ట్రెండో కౌన్సిల్ ఒక కీలక మలుపు. జూలియన్ క్యాలెండర్ ప్రతి 128 ఏళ్లకు ఒకరోజు అదనంగా పెరిగిపోవడం వల్ల 16వ శతాబ్దం నాటికి సుమారు 13 రోజుల వ్యత్యాసం ఏర్పడింది. దీనివల్ల క్రైస్తవ పండుగలు ముఖ్యంగా ఈస్టర్ లెక్కలు తప్పుతున్నాయి. గమనించి ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు నిర్ణయించారు పెద్దలు అక్కడ ఈస్టర్ కాన్స్టెంట్ చక్రవర్తి, మార్చి 21 తర్వాత పౌర్ణమి రావాలి, ఆ పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్. కానీ ఈ జూలియస్ సీజర్ క్యాలెండర్లో తప్పుల వల్ల నెమ్మది పేరిపోయి మార్చి 11కే వసంతకాలం వచ్చేస్తుంది. అంటే చలికాలంలో ఇంకా మార్చి 11 అప్పుడే ఈ స్ప్రింగ్ ఈక్వినాక్స్ వస్తుంది. అది యాక్చువల్ చలికాలం. అంటే చలికాలంలోనే ఈస్టర్ పండుగ వచ్చేస్తుంది. దీనివల్ల ఎంత ప్రమాదం ఏర్పడిందంటే వసంతకాలం తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత ఆదివారాన్ని ఈస్టర్ జరుపుకోవాలి. కానీ ఈ క్యాలెండర్లో 10 రోజులు 325 నుంచి కాలిక్యులేట్ చేసుకుంటే 1545 ఆ ప్రాంతానికి 10 రోజులు వెనకబడి ఉంది. మార్చి 11కే ఈక్వినాక్స్ వస్తుంది. అది యాక్చువల్గా చలికాలం. ఈ లెక్క ప్రకారం మార్చి 11 ఈక్వినాక్స్ వస్తుంది. మార్చి 11 నుంచి పౌర్ణమి ఇప్పుడు చూసి ఆ తర్వాత ఈస్టర్ చూస్తే ఈస్టర్ పెద్దలు నిర్ణయించిన డేట్కి రాదు, మరొక డేట్కి వస్తుంది. ఇది తేడా గమనించారు. అప్పుడు ఏం చేశాడు చూడండి, 325 నికియా సభ నాటికి విషవత్తు మార్చి 21 ఉండేది. 1545 ట్రెండో సభ నాటికి ఈ 11 నిమిషాల తేడా పేరుకుపోయి విషవత్తు మార్చి 21 రావాల్సింది పోయి మార్చి 11 నాడే వచ్చేసింది. అంటే 10 రోజులు తేడా వచ్చింది. ట్రెండో సభలో చర్చ జరిగింది. అప్పుడు చాన్పల్ నికియా సభ నియామకం ప్రకారం ఈస్టర్ ఇప్పుడు విషవత్తు తర్వాతే రావాలి. కానీ క్యాలెండర్ వెనుకబాటు వల్ల ప్రజలు చలికాలంలోనే ఈస్టర్ జరుపుకునే పరిస్థితి వచ్చింది. వీడి బాధ అంతా అది వచ్చింది. పోప్ పాల్ III ఈ సమస్యను పరిష్కరించడం ఒక కమిటీని వేశాడు. యాక్చువల్ 1545లో జరిగింది. ఇదంతా జరిగిందండి మనం వాడుతున్న గ్రిగోరియన్ క్యాలెండర్ ఎలాగొచ్చిందో చెప్పడం కోసం. కానీ దీన్ని సరిదిద్దడం అంత సులువు కాదు. దీనికి అనేక సంవత్సరాల ఖగోళ పరిశీలన అవసరమైంది. అందుకే ట్రెండో సభ చర్చలు జరిగినప్పటికీ వెంటనే మార్పు రాలేదు. అంటే 1545లోనే క్యాలెండర్ మార్పు అనేది జూలియన్ సీజర్లో 10 రోజులు వెనకబడి ఉండిపోయింది. అప్పుడు చలికాలంలోనే ఈస్టర్ వచ్చేస్తుంది. వీళ్ళకి బాధ వచ్చేసింది. చలికాలం కాదు, వసంతకాలం వచ్చిన తర్వాత పౌర్ణమి తర్వాత రావాలని పెద్ద నిర్ణయిస్తే ఈ పండగ ఏమో చలికాలంలో వచ్చేస్తుందని వీళ్ళు బాధ వచ్చేసింది. అందుకనే 325 రోజుల నుంచి సంవత్సరం నుంచి ఈ 1545 వరకు ఎన్ని రోజులు తేడా వచ్చిందని చూశారు. 10 రోజులు తేడా వచ్చింది. ఈ 10 రోజుల్ని తీసాడు. అందుకే అప్పుడు తీసేస్తే మళ్ళీ కాలం ముందుకెళ్తుంది అన్నమాట. చూడు ఏం చేశాడు. డిసెంబర్ 13వ తారీఖు 1545లో ట్రెండో సభ జరిగింది. వీడు ఏం చేశాడు చూడ, 1545లో చూడు మార్చి 21 తర్వాత మొదటి పౌర్ణమి రావాలి. కానీ మార్చి 11నే వచ్చేస్తుంది. చూడండి, గ్రెగోరియన్ సంస్కరణ ట్రెండో సభ మొదలైన ఈ చర్చ చివరకు పోప్ గ్రెగోరీ II కాలంలో ముగిసింది. ఇతను సంస్కరణ తేవాలని ప్రయత్నం చేశాడు. కానీ దానికి ఎన్ని రోజులు తేడా వచ్చింది అన్ని పరిశీలన చేయడానికి చాలా టైం పట్టింది. ఇతని టైంలో జరగలేదు. కానీ తర్వాత కొన్ని డికేడ్స్ తర్వాత గ్రిగోరీ అనేది సంస్కరించాడు. చూడండి, క్యాలెండర్ నుంచి 10 రోజులు తొలగించాడు. అక్టోబర్ 4 తర్వాత నేరుగా అక్టోబర్ 10 వచ్చేసింది. లీప్ ఇయర్ నియమాలను మార్చాడు. అంత మాత్రం లీప్ ఇయర్ని కూడా మార్చాడు. దైవిక నియమాలు మార్చే ప్రయత్నం. దేవుడు చంద్రుడు కాలములు దినములు సంవత్సరాలు సూచించడానికి పెట్టారు. కానీ రోమన్ వ్యవస్థ మరియు చర్చ్ అధికారులు తమ సొంత పండుగలు ముఖ్యంగా ఈస్టర్ కోసం ఆ దైవిక సరిహద్దులు మార్చేశారు. వసంతకాలంను మార్చి 21 లాక్ చేయడం, చంద్రుని నెలవంకతో సంబంధం లేకుండా జనవరిని నూతన సంవత్సరంగా ప్రకటించడం వీళ్ళు చేసిన దుర్మార్గ పనులు. బైబిల్ సత్యం వర్సెస్ మానవ సాంప్రదాయం. మొదట రాకడ యేసు ప్రభు దేవుని క్యాలెండర్ ప్రకారం పస్కా రోజు మరణించారు. రెండో రాకడ ఆయన రాకడ కూడా దేవుని క్యాలెండర్లో బోరదానుల పండుగ నాడు జరుగుతుంది. మనుషులు చేసిన క్యాలెండర్ మార్పు వల్ల విశ్వాసులు ఈ నిర్ణీత కాలములు గుర్తించలేక నిద్రపోతున్నారు. నిజమే,
జూలియస్ సీజర్ లోపాలు మరియు కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ అని నిర్వహిస్తే పోప్ గ్రిగోర్ 13 ఏం చేశాడు, దాని ద్వారా అతను తీసుకొచ్చిన సంస్కరణ ఇప్పుడు ఇక్కడ అమలయ్యాయి. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 15 వరకు 325ని కౌంట్ డౌన్గా తీసుకున్నాను. యాక్చువల్గా నేనేమంటానంటే 46వ సంవత్సరం నుంచి జూలియస్ సీజర్లో మొదలైన దగ్గర నుంచి 1582 వరకు యాక్చువల్గా 13 రోజులు తీసేయాలి. యాక్చువల్గా 13 రోజులు వెనకబడిపోయింది. ఎక్కువ కౌంట్ చేయడం వల్ల 13 రోజులు వెనకబడిపోయింది. సౌర క్యాలెండర్ కంటే ఈ మన క్యాలెండర్ వెనకబడిపోయింది. 13 రోజులు వెనకబడిపోతే ఈయన గారు మాత్రం 10 రోజులు మాత్రమే తీశాడు. ఈయనకి ఏ ఉద్దేశంతో 13 తీయలేదు, అతనికి ఒక గుర్తుంది, ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే మళ్ళీ మార్చి 21కి ఈ దినాలు రావాలి, స్ప్రింగ్ ఈక్వినాక్స్ రావాలి. ఇప్పుడు మార్చి 11కి వచ్చేస్తుంది, చలికాలంలోనే వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని సరిచేయడానికి కోసం మళ్ళీ దాన్ని సంస్కరణ చేయడానికి ఈస్టర్ని కరెక్ట్ డేట్కి మళ్ళీ తీసుకురావడం కోసం ఈ 10 రోజులు తీశాడు పోప్ గ్రిగోర్. ఇంకో 13 రోజులు ఎందుకు తీయలేదు మరి? చూడండి, అదిగోండి 4 కాస్త 15 అయిపోయింది. చూడండి, అక్టోబర్ గురువారం మారలేదు. చూడండి, శుక్రవారం వచ్చింది, గురువారం తర్వాత శుక్రవారం వచ్చింది. చూడండి, 46 నుంచి 325 వరకు పెరిగిన 3 రోజులు అలాగే ఉంచేశారు. అందుకే కేవలం 10 రోజులు మాత్రం తొలగించారు. సృష్టి ఆరంభం నుండి ఖచ్చితత్వం కాదు, కేవలం నైసియా కౌన్సిల్ నిర్ణయించిన ఈస్టర్ తేదీని కాపాడడం కోసం ఇది 10 రోజులు తీసాడండి. సింపుల్గా చెప్పాలంటే ఇంత దుర్మార్గం పనులు. చూడండి, ఇక్కడ సౌర సంవత్సరం ఏమో 360, ఒరిజినల్గా అయితే 365 రోజుల 2.219. అయితే జూలియస్ సీజర్ 0.25. గ్రిగోరియన్ క్యాలెండర్ ఏం చేశారు, అంచుమించుగా 400 ఏళ్ళకు ఒకసారి ఏం చేశారంటే లీప్ ఇయర్ని మళ్ళీ ఇది సర్దుబాటు అవ్వదండి, ఇది కూడా మ్యాచ్ అవ్వదు. సౌర సంవత్సరంతో గ్రిగోరియన్ సంవత్సరం కూడా కొంచెం తేడా ఉంటుంది. అందుకనే 400 సంవత్సరాలకి లీప్ ఇయర్ రూల్ కొంచెం మార్చారు గ్రిగోరియన్. అందుకనే ప్రతిసారి మార్చి 21 ప్రాంతంలో రావడం కోసం లీప్ ఇయర్ కూడా, అందుకే లీప్ ఇయర్కి ఒకసారి మనకు ఒక రోజు కలుపుతారు కదా. కానీ కొన్ని లీప్ ఇయర్స్లో మాత్రం ఆ రోజు కలపరు, ఎందుకంటే అది కూడా కొంచెం తేడా ఉంది. ఒరిజినల్ సంవత్సరానికి గ్రిగోరియన్ సంస్కరణకి కూడా తేడా ఉంది. కాబట్టి ప్రతి 404 సంవత్సరాలకు ఒకసారి ప్రతిసారి ఒకరోజు కలపరు. కొన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఆ సంవత్సరాలు మాత్రం కలపరు. చూడండి, ఇక్కడ రాశారు, కానీ శతాబ్దంలో తీసేసినవి 10, 200, 300, 400 సంవత్సరాలు లీప్ ఇయర్ కలపరు. ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి లీప్ ఇయర్. కానీ 400, 800, 1200 సంఖ్య వచ్చినప్పుడు మాత్రం లీప్ ఇయర్ కలుపుతారు. ఒకరు లీప్ ఇయర్ అంటే ఒక రోజు కలుపుతారు. ఎందుకంటే ఈ డిఫరెన్స్ కోసం సింపుల్గా ఎన్ని మార్పులు చేశారండి ప్రియులారా, ఎంత దారుణాలు చేశారంటే. యాక్చువల్గా యేసుప్రభు వారు చనిపోయింది ఏప్రిల్ 33 శుక్రవారం అంటారు, కానీ శుక్రవారం కాదండి, యాక్చువల్గా అది ఆదివారం. ఎందుకంటే ఈ పోపు గారు చేసిన దుర్మార్గ పనికి ఈయన 33 సంవత్సరానికి తీసుంటే 12 రోజులు తీయాలి. 12 రోజులు తీసుంటే శుక్రవారం కాదు, అది ఆదివారం పడేది. చాలామంది ఆ రోజు సూచనలు కనపడ్డాయి, ఏప్రిల్ 33 శుక్రవారం అంటే శుక్రవారం కాదు, అది యాక్చువల్గా అది ఆదివారం. ఎందుకంటే యాక్చువల్గా మన పోపు 12 రోజులు తీసుంటే ఆ శుక్రవారం పడేది కాదు, అది ఆదివారం పడేది. ఈ తేడా మనకు తెలియదు చాలామంది. ఏప్రిల్ యాక్చువల్గా యేసుప్రభు చనిపోయింది ఏప్రిల్ 14, 32. నిజంగా మనం ఇప్పుడు సాఫ్ట్వేర్లో చూస్తే సోమవారం చూపిస్తుంది, యాక్చువల్గా ఒరిజినల్గా అయితే అది బుధవారం. యేసుప్రభు చనిపోయింది బుధవారం అండి. మన సాఫ్ట్వేర్లో ఈ రోజున మాత్రం సోమవారం చూపిస్తుంది. ఎందుకంటే మరి ఆయన గారు 325 నుంచి మాత్రమే కౌంట్ చేసి 10 రోజులు ఎక్స్ట్రా అయ్యాయి. యాక్చువల్గా 46 నుంచి 1582 13 రోజులు ఎక్స్ట్రా అయితే ఈయన అక్కడి నుంచి కౌంట్ చేయలేదు 325. ఆయన దాన్ని కాపాడాలనుకున్నాడు ఈస్టర్ని, అందుకనే ఈ 10 రోజులు మాత్రం తీసాడు. యాక్చువల్గా 332 నుంచి కౌంట్ చేస్తుంటే అది బుధవారం చూపించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయింది. కాబట్టి ఇంత మార్పులు చెరుపులు జరిగాయండి దేవుని క్యాలెండర్కి. ఇప్పుడు వాడుతున్న గ్రిగోరియన్ క్యాలెండర్లో 1580 రోజులు 10 రోజులు తీసేశారు. అంటే ఎక్స్ట్రా పొరిగిపోయింది రండి, మరి వెనకబడిపోతుంది క్యాలెండర్. కానీ యాక్చువల్గా 13 రోజులు తీయాలి. 13 రోజులు తీయకుండా ఇతను అనుకూలంగా ఈస్టర్కి అనుకూలంగా 10 రోజులు మాత్రమే చరిత్రలోంచి ఆ రోజు అక్టోబర్ నెలలో 4 కాస్త 5 రావాల్సింది 15 చేసేసారండి. కాబట్టి మనం ఎవరిని ఫాలో అవుతున్నాం ప్రియుల? అదే నేను ప్రశ్న వేశాను మొదట. ఎవరిని ఫాలో అవుతున్నాం? గ్రిగోరియన్ క్యాలెండర్నా, ఎందుకంటే దేవుని క్యాలెండర్నా? మీరు ఎవరికి చూడండి, బైబిల్ ఏం చెప్తుందో, మీరు ఎవరికి లోబడి దాసులు అవుతారో
వానికే దాసులు అవుతారని మీకు తెలియదా? మీరు ఎవరికి లోబడతారో వారికే మీరు పాపమునకు లోబడితే చావు, విధేయతకు లోబడితే నీతి కలుగునని బైబిల్ చెప్తుంది ప్రియులారా. మరియు దేవుని క్యాలెండర్ పాటిస్తే వారి అధికారంగా దాసులు అవుతాం. మనం రోమన్ క్యాలెండర్ పాటిస్తే రోమా వ్యవస్థకు దాసులు అవుతాం. దేవుని క్యాలెండర్ ఫాలో అయితే దేవుడైన యెహోవాకు లోబడతాం. సింపుల్. వాక్యం ఏం చెప్తుందంటే సింపుల్గా మనం ఎవరికి లోబడతామో దాన్ని ఆరాధిస్తున్నాం ప్రియులారా. మనం గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం కాబట్టి మనం ఆ దేవతల ఆరాధన చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే మనకు వర్షిప్ అనేది దేవుడికి వెళ్ళట్లేదు. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. మత్తయి సువార్త 11:25 జ్ఞానులకును వివేకులకు మరుగు చేయబడిన ఈ విషయాలు, నేను చెప్పిన విషయాలన్నీ చాలామంది క్రైస్తవ పెద్దలు, తెలుగు రాష్ట్రాల పెద్దలు ఓహో అనుకుంటారు. వారికి దేవుడు మరుగు చేశాడు. కానీ తండ్రి ఆకాశమును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకు వీటిని మరుగు చేశావు. ఇప్పుడు చెప్పిన సంగతులన్నీ 2 పార్ట్లు మరుగు చేసి బాలురులు బయలుపరిచినందుకు నిన్ను స్తుతించిన నాలాంటి బాలుడికి దేవుడు బయలుపరిచాడు ఈ విషయాలన్నీ. ప్రియులారా, ఇంత మోసము, ఇంత కపటము జరిగింది క్యాలెండర్ చుట్టూ. ఇంత నాటకీయ పరిస్థితులు జరిగాయి. మీకు అర్థం చేసుకోవడం కష్టమైనా మళ్ళీ పిక్చర్లో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత భయంకరంగా జరిగింది. అందుకనే ప్రతి ఒక్కరిని సైతాను మోసం చేశాడు. ఏముంది? ప్రకటన 22:12 కాబట్టి ఆ మహాఘట సర్పం అనగా లోకమంతటిని మోసపుచ్చుచున్న అపవాది అని సాతాను అని పేరు గల అది సర్పం పడద్రోయబడింది. అది భూమి మీద దాని దోతలు దానితో కూడా పడద్రోయబడి. ఇలాంటి ఘటసర్పం లూసిఫర్ గాడు అందరినీ మోసం చేశాడు. లోకమంతటిని, అంటే క్రైస్తవులు కూడా ఇంక్లూడెడ్. క్రైస్తవులను ఎలా మోసం చేశాడు? దేవుని క్యాలెండరు అది అర్థం చేసుకోకుండా దేవుని క్యాలెండరు మరుగు చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రభువు దర్శించే కాలాలు మనం గుర్తించము, పండగలు మనం పాటించలేము, ప్రభువుకు లోబడి బతకలేము, ప్రభు రాకడ మిస్ అవుతాము. ఆడు తెలివిగా తప్పించాడు. సర్వలోకాన్ని మోసపుచ్చినట్టుగా క్రైస్తవ లోకాన్ని దేవుని క్యాలెండర్ ఎరగకుండా ఇదిగో ఈ దొంగ క్యాలెండరు, ఈ రోమన్ క్యాలెండర్, దొంగ క్యాలెండర్ ఆధారం చేసుకుని దొంగ పండగలు, క్రిస్మస్లు, ఈస్టర్లు, గుడ్ ఫ్రైడేలు, ఈ దొంగ పండగలన్నీ మరి ఈ క్యాలెండర్ని బట్టి మనం మోసం చేశాడు. ఇవన్నీ అన్ని ఆచారాలు ప్రియులారా. ఇది మన రక్షణకు సంబంధించిన కాదు. ఏ పండగలు కూడా, ఈస్టర్ కూడా ప్రభు పునరుద్ధానికి ఈస్టర్కి సంబంధం లేదు ప్రియులారా. ఇలాంటి మోసం జరిగింది. దేవుడు ఇలాంటి జ్ఞానులు అనుకున్న తెలుగు రాష్ట్రాల్లో గొప్ప సేవకులు దేవుడు అలాంటి వరకు మరుగు చేశాడు. కాబట్టి ఈరోజు రాత్రి క్రొత్త సంవత్సరం మొదలు కాబోతుంది. కాబట్టి నియామక కాలాలు 2026, 27లో ఏ రోజులు పడతాయి ఇక్కడ పిక్చర్లో పెట్టాను చూడండి. అబీబ్ నెల మొదటి రోజు నూతన సంవత్సరం ఏప్రిల్ 18, అంటే ఈరోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు మొదటి రోజు. ఆ తర్వాత అలా లెక్క పెట్టుకుని ముందుకెళ్తే మే 1 సాయంత్రం నుంచి మే 2 సాయంత్రం వరకు పస్కా దినం. అంటే క్యాలెండర్ బట్టి నేను పిన్ పాయింట్గా చెప్తున్నాను. పులియన్ రొట్టెల పండగ అది 15 నుంచి 21 వరకు దేవుని క్యాలెండర్ ప్రకారం. అయితే అది మన క్యాలెండర్లో మే 2 సాయంత్రం నుంచి మే 9 సాయంత్రం వరకు పులియన్ రొట్టెల పండుగ. అది మొదటి రోజు మే 2వ తారీఖు, మే 9వ తారీఖుని పరిశుద్ధ సంగమ దినాలు. తర్వాత ప్రథమ ఫలములు అబీబ్ 22వ తారీఖు బైబిల్ క్యాలెండర్. కానీ ఇప్పుడు మన క్యాలెండర్ మే 9వ తారీఖు సాయంత్రం నుంచి మే 10వ తారీఖు సాయంత్రం వరకు ప్రథమ ఫలముల దినం. అది ఆదివారం పడుతుంది. పెంతుకోస్తు పండుగ శివాన్ అనే 3వ నెలలో 50వ రోజు వస్తుంది. ఇది మన క్యాలెండర్లో జూన్ 20 తారీఖు సాయంత్రం నుంచి జూన్ 21 సాయంత్రం వరకు పెంతుకోస్తు పండుగ. ఈ సంవత్సరంలో బోర్ధ్వనుల పండుగ అక్టోబర్ 11 అటు ఇటుగా, అందుకే స్టార్ మార్క్ పెట్టాను. న్యూ మూన్ ఐడెంటిఫై చేయాలి. అక్టోబర్ 10 సాయంత్రం నుంచి 11 సాయంత్రం వరకు ఈ సంవత్సరం. ఈశ్వరు ఈ సంవత్సరం రారు అక్టోబర్ 10వ తారీఖున, కానీ మహాశ్రమల అంతంలో వస్తారు, ఈ పండుగ రోజు వస్తారు. కాబట్టి ఈ 2 రోజుల టైం పీరియడ్లో ఎప్పుడైనా రావచ్చు. ప్రాయశ్చిత్తార్థం అక్టోబర్ సన్డౌన్ నుంచి అక్టోబర్ 21 సన్డౌన్ వరకు. పర్ణశాల పండుగ ఈ సంవత్సరం అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1. మహాదినము అంటే 8వ రోజు. ఇది బైబిల్లో యోహాను సువార్తలో ఉంది. ఈ మహాదినము ఎత్నీం అనే 7వ నెల 22వ తారీఖు. ఎత్నీం అంటే 7వ నెల మొదటి రోజు 10వ తారీఖు, 15 నుంచి 21 తారీఖు. అది మన క్యాలెండర్లో ఎత్తిని మొదట అంటే బోర్ధన సంఘం ఎత్తబడే దానికి ముందస్తు గుర్తు. అది ఆ రోజు సంఘం ఎత్తపడదు, కానీ అక్టోబర్ 10, 11 ఈ సంవత్సరం అలా పడింది. వచ్చే సంవత్సరం పడుతుంది. ప్రభు రాకడ ఆ రోజు అంటే ఈ పర్టికులర్ మన క్యాలెండర్ ప్రకారం కాదు, కానీ ఎత్తిని మొన్న రోజు సంఘం ఎత్తపడుతుంది. ఇవి దేవుని నియామక కాలాలు ప్రియులరా. ఇవన్నీ మనకు అర్థం కావాలంటే, ఎందుకంటే ఇవన్నీ దేవుని ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు మనం దాని సరైన అపాయింట్మెంట్కి మనం పాటించాలంటే మనం తప్పక మనం దేవుని క్యాలెండర్ తెలియదు. దానికి ఒక దేశ అధ్యక్షుడు మీకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు అనుకోండి.
ఒక అపాయింట్మెంట్ రోజు వచ్చి కలవమన్నాడు అనుకోండి, మీరు ఆ రోజు కాకుండా ప్రతిరోజు వచ్చి గేట్ల ముందు పడిగాపులు కాస్తే అది మీరు ఎక్స్ట్రా లోయల్గా ఉన్నట్ట. మీకు ఉదాహరణకి ఆగస్టు 1వ తారీఖుని వచ్చి కలువు అని ఒక పెద్ద అమెరికా మన భారతదేశ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారండి. మీరు అప్పుడే నా ఖాళీ అప్పుడే ఉంటాను, బిజీగా ఉంటాను, నాకు ఆగస్ట్ 1 మీరు నా వచ్చి కలవండి అన్నారు అనుకోండి. ఈరోజు ఏప్రిల్ 18 కదా, ఈరోజు వెళ్ళి గేట్ దగ్గర నుంచి సార్ రమ్మన్నారంటే ఎప్పుడు రమ్మన్నారు? ఆగస్టు 1 అండి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి అంటాడు. అలాగా ఎక్స్ట్రా లోయల్ కాదంటే ప్రభురాత్రి భోజనం ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడం వాక్యానుసారం కాదు. దానికి ఒక నిర్దిష్ట సమయం ఉంది. అది సమయం ఇక్కడ మన క్యాలెండర్లో May 1 సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలి. అది అపాయింట్మెంట్ టైం. అది అపాయింట్మెంట్లు ప్రతిరోజు కామన్ చేసి వీ షుడ్ మేక్ ఏ డిస్టింక్షన్ బిట్వీన్ ద కామన్ అండ్ ద హోలీ. మనం పరిశుద్ధతకి కామన్ థింగ్కి మధ్య డిస్టింక్షన్ తేడాను చూడాలి. ఈ సంవత్సరం May 1, May 2 సాయంత్రం మధ్యలో పస్కా దినం, ఆ రోజు మాత్రమే ప్రభు రాత్రి అపాయింట్మెంట్ టైం. అది ఆ రోజు తీసుకోవాలి. ప్రతిరోజు తీసుకుంటానంటే అది ఎక్స్ట్రా లోయల్ అని అనరు. తిరుగుబాటుదాన్ని, నీకు కనీసం మినిమమ్ ఇన్ఫర్మేషన్ కూడా నీకు అర్థం కాలేదని అర్థం. రాజుగారు చెప్పింది నీకు అర్థం కాలేదా బాబు, ఆగస్టు 1 రమ్మంటే ఇప్పుడు ఎందుకు వచ్చా, నీకు అర్థం అవ్వట్లేదా, చెప్పిన సింపుల్ ఇన్స్ట్రక్షన్ నీకు అర్థం కాలేదని మందలిస్తారు. కాబట్టి మనం భక్తిని కనపరచాలి. దేవుడు చెప్పింది చేస్తే చాలు. పిల్లరా, ఇది దేవుని గుండ్రు తెలియకపోతే మన ప్రభు రాకడ మిస్ అవుతాం. వాళ్ళు మొదట రాకనే ప్రభు దర్శించే కాలం మిస్ అయ్యారు. క్రైస్తవులకు క్యాలెండర్ తెలియదు కాబట్టి వీరు ఖచ్చితంగా ఈ క్యాలెండర్ తెలుసుకుని పండగలు దాని ప్రకారం దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించకపోతే మాత్రం ప్రభు రాకడలో ఎత్తబడరు, వారు విడబడతారు. పిల్లరా, మీరు జాగ్రత్త గమనించి అందరికీ షేర్ చేయండి. మన ప్రభు అయిన సృష్టికర్త నియమించిన క్యాలెండర్ లూనీ సోలార్ క్యాలెండర్ అంటారు. ఇవి పండగ దినాలు. యెహోవా మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.